అలానే విషయాలు మరో 5 ఏళ్లలో మెట్రోపాలిటన్ సిటీస్ ఖాళీ కాబోతున్నాయి. దాంట్లో హైదరాబాద్ కూడా ఉంది. బెంగళూరు, హైదరాబాదు, ముంబై, ఢిల్లీ ఇలాంటి మెట్రో సిటీస్ చాలా వరకు ఖాళీ కాబోతుంది. దానికి కారణం ఏంటి అనే దాని మీద ఒక నివేదిక రావడం జరిగింది. ఆ నివేదికలో ఉన్నటువంటి సారాంశాన్ని కనుక మనం పరిశీలిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనే అంటే 2030 నాటికి హైదరాబాద్ని వీడి 2 టైర్ 3 టైర్ సిటీలకి ఉద్యోగులు వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని లక్షల మంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచి తరలి వరంగల్ లాంటి ప్రాంతానికి, కరీంనగర్ ప్రాంతానికి, లేదా నల్గొండ లాంటి ప్రాంతానికి, ఖమ్మం లాంటి ప్రాంతానికి తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉందంటే ప్రస్తుతం అక్కడ జీసీసీలు లేవు. ఎక్కడైతే జీసీసీలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీలు అంటారు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ సిటీలో రాబోయే 5 సంవత్సరాల్లో ఉద్యోగులు మైగ్రేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక సీక్రెట్ నివేదిక బయటకు వచ్చింది. ఎందుకు అనంటే ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు R&D సెంటర్లుగా లేదంటే హెడ్ క్వార్టర్స్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది. మిగతా యాక్టివిటీ అంతా కూడా 2 టైర్ 3 టైర్ సిటీస్లో జరగడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే 2 టైర్ 3 టైర్ సిటీస్లో డెవలప్మెంట్స్ అవన్నీ జరుగుతుంటాయో అక్కడే ఎంప్లాయీస్ ఉంటారు. కేవలం అడ్మినిస్ట్రేషన్ వరకే జీసీసీలు పరిమితం కాబోతున్నాయి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు మెట్రోపాలిటన్ సిటీస్లో. కేవలం హెడ్ క్వార్టర్స్ మాత్రమే ఉంటాయి, హెడ్ క్వార్టర్స్ సంబంధించిన ఆఫీసులు మాత్రమే ఉంటాయి. అంటే కేవలం ఖాళీ అడ్మినిస్ట్రేషన్ వరకు మాత్రమే ఉంటుంది, అంతే తప్ప ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. అందుకే మెట్రోపాలిటన్ సిటీస్ జీసీసీలు ఎక్కువ కలిగినటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉద్యోగులు మరో 5 ఏళ్లలో మైగ్రేట్ పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక నివేదిక వచ్చింది. దాన్ని పరిశీలిస్తే హైదరాబాదు ఖాళీ కాబోతుంది అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఆ నివేదిక ప్రకారం అయితే ఎంతమంది ఖాళీ అవుతారంటే కొన్ని లక్షల మంది ఖాళీ చేసి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేదంటే జీసీసీలకి కనెక్టివిటీ ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, అవి ఆయా సిటీలలో ఏర్పాటు, ఇవన్నీ కూడా కారణాలు. అందుకే ఒక రీసెర్చ్ చేసి ఒక నివేదికని బయట పెట్టారు. ఆ నివేదికని ఏంటనేది నేను చూపిస్తాను. ఏంటి ఆ నివేదిక అంటే 2030 నాటికి జీసీసీల్లో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు, మొత్తం ఉద్యోగులు 34.6 లక్షలకు చేరే అవకాశం. ఎన్ఎల్బి సర్వీస్ నివేదిక, ఎన్ఎల్బి సర్వీస్ అది యాక్యురేట్ నివేదికని ఇస్తుంది ఎంప్లాయ్మెంట్ గురించి. ఆ ఎన్ఎల్బి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో అని అంటే ఐటీ టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు మందగిస్తున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలు అయితే పునర్వ్యవస్థీకరణ లేదా నైపుణ్యాల లేమి పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తూ ఉన్నాయి. అయితే అంతర్జాతీయ కంపెనీలు మన దేశంలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఇవి అంతర్జాతీయంగా ఉండేటువంటి కంపెనీలు, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలు అంటారు కదా, ఇంటర్నేషనల్ కంపెనీలు ఇవి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో పెద్ద ఎత్తున ఉద్యోగుల నియామకాలు చేస్తున్నాయి. ఏఐ ప్రభావం ఉన్న జీసీసీల్లో కొలువుల నియామకాలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది కల్లా దేశంలోని జీసీసీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 11% పెరిగి 24 లక్షలకు, 2030 నాటికి 30% పెరిగి 34.6 లక్షలకు చేరుకుంటుందని గ్లోబల్ టెక్నాలజీ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదికలో తెలిపింది. ప్రస్తుతం జీసీసీల్లో పనిచేస్తున్న 21,60,000 మంది ఉద్యోగులతో పోలిస్తే 2030 నాటికి మన దేశంలోని జీసీసీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 13 లక్షలకు పెరుగుతుందని అంచనా. చిన్న నగరాల్లోనూ జీసీసీలు. నిన్న మొన్నటి వరకు మెట్రో నగరాలపైన ఆసక్తి చూపిన జీసీసీలు ఇప్పుడు దేశంలోని అహ్మదాబాద్, కోయంబత్తూర్, భువనేశ్వర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపైన ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నగరాల్లో జీసీసీలు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు మారే ఉద్యోగులు మెట్రో నగరాల్లోని జీసీసీతో పోలిస్తే 10 నుంచి 15% మాత్రమే ఉండడం, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు 30 నుంచి 50% తక్కువగా ఉండడం, 20 నుంచి 35% తక్కువ జీతాలకే నిపుణులైనటువంటి ఉద్యోగులు దొరకడం ఇందుకు కలిసి వస్తుందని ఎన్ఎల్బి
సర్వీసెస్ తెలిపింది. సో మెట్రో నగరాల కంటే కూడా 2 టైర్ 3 టైర్ సిటీస్లో కనుక జీసీసీలను ఏర్పాటు చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పారు ఆ నివేదికలు. ఏంటి, 10 నుంచి 12% ఉంటుంది ఉద్యోగాలు మారేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే ఉద్యోగులు ఈజీగా మారుతున్నారంట, ఎక్కువ పర్సెంట్. కానీ అక్కడైతే ఉద్యోగాలు ఒక కంపెనీలో ఉంటే ఆ కంపెనీలో పనిచేసే ఉంటారంట. కేవలం మైగ్రేషన్ 10 నుంచి 12% ఉంటుందంట. అదే మెట్రో సిటీస్లో అయితే ఎక్కువ శాతం ఎవరిస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంటారు. తర్వాత ఆఫీస్ స్పేస్ నిర్వహణ 10 నుంచి 50% తగ్గుతుందంట. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టేదానికి వరంగల్లో పెట్టేదానికి చాలా తేడా ఉంటుంది కదా, అలాగే అమరావతిలో పెట్టేదానికి తేడా ఉంటుంది. సో కాబట్టి నిర్వహణ ఖర్చులు మెయింటెనెన్స్ వచ్చేసి 30 నుంచి 50% తగ్గినప్పుడు నీకు జీసీసీలు ఆటోమేటిక్గా మైగ్రేట్ అవుతాయి సిటీస్ నుంచి. 20 నుంచి 30% జీతాలు, ఇప్పుడు హైదరాబాద్లో జీతాలకి 2 టైర్ సిటీస్లో జీతాలకి 20 నుంచి 30% తక్కువ జీతాలు ఇచ్చినా ఉద్యోగులు వస్తున్నారట. ఇది నివేదికలో ఉన్నట్టు. సో ఆ కారణాల చేత 2030 నాటికి దేశంలోని జీసీసీల్లో పనిచేసే ఉద్యోగుల్లో 39% మంది, ఇప్పుడున్నటువంటి ఉద్యోగుల్లో 30% మంది, అంటే 2030 నాటికి కొత్తగా 13 లక్షలు అన్నారు. టోటల్గా వచ్చేసి మొత్తం ఉద్యోగుల్లో 34 లక్షలు అయితే, సుమారు 35 వేసుకోండి, 35 లక్షలు అయితే దాంట్లో 35% మంది అంటే దాదాపుగా 20 లక్షల మంది, దాదాపుగా 18 నుంచి 20 లక్షల మంది మైగ్రేట్ అవుతారంట. దాదాపుగా 19% మంది. సపోజ్ హైదరాబాద్లో 15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మొత్తం, ఐటీ కానీ ఎంప్లాయీస్ కానీ జీసీసీలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఏమి టెక్నాలజీతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సంబంధం ఉన్నట్టు వాళ్ళల్లో 35 అంటే 40% వేసుకో, 40% మంది మైగ్రేట్ అవుతారు. అంటే 15 లక్షల్లో నీకు 40% వేసుకోండి, 40% అంటే దాదాపుగా మీకు సగానికి సగం వెళ్ళిపోతారు. 15 లక్షల్లో దాదాపుగా 8 లక్షల మంది వెళ్ళిపోయే అవకాశం ఉంది. 7-8 లక్షల మంది మైగ్రేట్ అవుతారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లోని జీసీసీలోనే పనిచేస్తారని ఈ నివేదిక పేర్కొంది. అప్పటికి మెట్రో నగరాల్లోని జీసీసీలు నాయకత్వం అంటే ఓన్లీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనమాట, పరిపాలన, అడ్మినిస్ట్రేషను, నాయకత్వం, లీడర్షిప్ అంటే డైరెక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారంట. R&D అంటే రీసెర్చ్ కేంద్రాలుగా పనిచేస్తే ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లోని జీసీసీలు స్పెషలైజ్డ్ డెలివరీ కేంద్రాలుగా చేయనున్నాయి. సో డెలివరీ కేంద్రాలు ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయి. డెలివరీ కేంద్రాలు ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉద్యోగాలు ఉంటాయి ఎక్కువ. సో అక్కడ ఉంటాయి. దీంతో 2030 నాటికి ద్వితీయ తృతీయ నగరాల్లోని జీసీసీల్లో 7.8 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని NLB సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వరుణ్ సచ్దేవ్ చెప్పారు. ఇది ఆ సర్వీస్ సంస్థ చెప్పింది. NLB చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఉండేటువంటి దేశం మొత్తం మీద ఉండేటువంటి ఉద్యోగుల్లో సుమారుగా 40% మంది మైగ్రేట్ అయి వెళ్ళిపోతారంట.